ఆకస్మిక ధనలాభం కలగాలన్నా, చేతిలోకి డబ్బు వస్తూ పోతూనే ఉన్నా, దురదృష్టము నిత్యము వెంటాడుతూ ఉన్నా, ఇంటి కల తప్పినప్పుడు, ప్రభుత్వపరమైన కారణాల వల్ల మీరు ఇబ్బందులు పడుతుంటే ప్రమోషన్ కోసం అద్దె ఇంటి నుంచి సొంత ఇంటిలోకి మారాలంటే ఏం చేయాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మొదటగా ఆకస్మిక ధనలాభం కలగడం. ఆకస్మిక ధన సాధన అంటే ఎప్పుడు ఎలాంటి ధన అవసరం ఉన్నా దానికి తగ్గ ధనం ఎప్పటికప్పుడు మీకు సమకూరుతూ ఉండటమే అని దీనికి అర్థం. అంటే ధన అవసరం ఉన్నప్పుడు మీరు కనుక ఆకస్మిక ధనలక్ష్మి సాధన చేస్తే అవసరం గడుస్తుందని నిశ్చింతంగా భావించవచ్చు. మీకు ఎంత డబ్బు ఉన్నా సరే, మీరు ఎంత ధనికులైనా సరే, కొన్ని సందర్భాల్లో మీకు చేతికి డబ్బు అందని స్థితి, చేతిలో డబ్బు ఆడని స్థితి కూడా సంభవించవచ్చు. అలాంటి సమయాల్లో కూడా ఆకస్మిక ధనలక్ష్మి సాధన చేయటం మంచిది. ప్రస్తుతం ఉన్న సంకట స్థితి నుంచి బయటపడేందుకు, రాగల కష్టాలను నివారించుకోవటానికి, ఆకస్మిక ధన అవసరాలు రాకుండా ఉండేందుకు, ధనం లేకపోయిన కారణంగా ఆగిపోయిన పనులు త్వరగా పూర్తి అవటానికి, నిరంతరం లక్ష్మీ కటాక్షం పొందటానికి ధనలక్ష్మి సాధన మంచిది. అందుకను ఆకస్మిక ధనలక్ష్మి మంత్రాన్ని 21 సార్లు జపించాలి. ఓం ఐం హ్రీం శ్రీం ధనం దేహి దేహి ఓం అనే మంత్రాన్ని పఠించాలి. చేతిలోకి డబ్బు వస్తూ పోతూనే ఉన్నా, శ్రీ మహాలక్ష్మీదేవి సంగతి మనకు తెలిసిందే. ఆమె చంచల చపల చిత్తురాలు. అందుకే ఎవరి దగ్గర నగదు నిలవదు. ఈరోజు మీ దగ్గర ఉన్న నోటు రేపు ఇంకొకరి దగ్గర, మర్నాడు మరొకరి దగ్గర చేరుతూ ఉంటుంది. అయితే డబ్బు ఇలా రావటం పోవటం సహజమే, కానీ వీలైనంత వరకు డబ్బును చేతిలో నిలుపుకోవటానికి మనం ప్రయత్నిస్తూ ఉండాలి. అంటే లక్ష్మీదేవికి స్థిరత్వాన్ని తెగల ప్రయత్నం చేయాలన్నమాట. దీనికోసం మనం స్థిరలక్ష్మి సాధన చేయవలసి ఉంటుంది. అలాగే ఈరోజు మీ పట్ల కటాక్ష వీక్షణాలు ప్రదర్శిస్తున్న లక్ష్మీదేవి రేపు కూడా అలాగే ఉండి తీరాలని ఆకాంక్షించడంలో తప్పు లేదు. అంటే నేటి ఆర్థిక సుస్థిరత ఎప్పటికీ సుస్థిరంగా ఉండాలంటే దానికి కూడా లక్ష్మీ సాధన చేయాలి. జీవితంలో ఆర్థిక సుస్థిరత కోసం చేతిలోకి డబ్బు వస్తూనే పోతూనే ఉన్నా, వచ్చే డబ్బులో ఎక్కువ నిల్వ ఉండాలని ఆశించడం కోసం, జీవితంలో ఆర్థిక స్థాయి పెరగడం కోసం, బ్యాంకు బ్యాలెన్స్లో వృద్ధి అవ్వడం కోసం, ఖర్చులు తగ్గి పొదుపు పెరగడం కోసం, లాభాలు పెరగడం కోసం చేయాలి స్థిరలక్ష్మి సాధన. అందుకు కాను ఈ మంత్రాన్ని 21 సార్లు జపించాలి. స్థిరలక్ష్మి మంత్రం ఓం ఐం శ్రీం శ్రాం శ్రాం ఓం నమః అని పఠించాలి. కష్టానికి తగిన ఫలితం దక్కాలంటే శ్రీమద్ భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అంటాడు. అంటే కర్మ చేయటం నీ వంతు, ఫలితం మాత్రం నాకు వదిలిపెట్టు అని అర్థం. అంటే చేసిన కర్మకు ఫలితం ఆశించరాదు అన్నమాట. ఆ ఫలితం ఏదో దానంతట అదే వస్తుందని ఆశించాలి. కానీ కొన్ని సందర్భాల్లో మనకు అదృష్టం కలిసి రాక ఎంత కృషి చేసినా ఫలితం మన దరిదాపుల్లోకి రాకుండా ఉంటే, ఈ దురదృష్టాన్ని తప్పించుకోవాలంటే మనం సౌభాగ్యలక్ష్మి సాధన చేయాలి. దీనివల్ల అడ్డు వచ్చే ఇబ్బందులు తొలగి మన శ్రమకు తగిన సత్ఫలితం లభిస్తుంది. ఎందుకు చేయాలి అనగా, జీవితంలో అదృష్టము కలిసి రావటం లేదని భావిస్తున్నప్పుడు, దురదృష్టమే నిత్యము వెంటాడుతుంది అన్నప్పుడు, శ్రమ అధికంగా ఉన్నా తగిన ఫలితం లేదనిపిస్తున్నప్పుడు, చేతికంది రావాల్సింది సత్ఫలితం దూర తీరాల్లోనే ఆగిపోతున్నట్లు అనిపిస్తున్నప్పుడు, మీ జీవితంలో ఆర్థిక సౌభాగ్యాన్ని కోరుతున్నప్పుడు సౌభాగ్యలక్ష్మి సాధన చేయాలి. దానికి గాను ఈ దిగువ మంత్రాన్ని 21 సార్లు జపించాలి. ఓం శ్రీం హ్రీం ఐం సౌభాగ్యలక్ష్మి నమః అని పఠించాలి. ఇంటి కల తప్పినప్పుడు, ఇప్పటి రోజులే వేరు. గతంలో ఇల్లు ఉంటే కనీసం 3-4 తరాల వారు కలిసి ఉండేవారు. చుట్టాలు స్నేహితులతో ఇల్లు కళకళలాడుతూ ఉండేది. ఇప్పుడు అవన్నీ మన జ్ఞాపకాలు మాత్రమే, గత స్మృతులుగా కనిపించే దృశ్యాలే తప్ప అవి ఇప్పటి కథలు కావు. ఏ ఇంట్లో చూసినా భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే. వీరిద్దరి మధ్య విభేదాలు, ఎప్పటికప్పుడు పోట్లాట్లు, తగువులు, తప్పనిసరి రాజీలు, అప్పుడప్పుడు విడాకులు, ఇంకా తీవ్రమైతే ఆత్మహత్యలు కూడా. ఇలా ఎందుకు జరుగుతున్నాయనగా, ఇంట్లో శాంతి లేకపోవటం వలని, గృహలక్ష్మి కరుణ లేకపోవటం వలని. మరి ఇంట్లో శాంతి లేనప్పుడు మీరు గృహలక్ష్మి సాధన చేయాలి. ఎందుకు చేయాలి అంటే, ఇంటికల తప్పినప్పుడు, ఇంట్లో భార్యాభర్తలు అత్తాకోడల మధ్య సఖ్యత లేనప్పుడు, భార్యాభర్తల మధ్య మాటిమాటికి తగువులు పోట్లాటలు జరుగుతున్నప్పుడు, మనశ్శాంతి కరువైనప్పుడు, ఆర్థికపరమైన చింతలు అధికమై మీద అని సంసారిక జీవితం తీవ్ర ప్రభావం చూపుతున్నప్పుడు గృహలక్ష్మి సాధన చేయటం శ్రేయస్కరం. అందుకు కాను దిగువ మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. గృహలక్ష్మి మంత్రం ఓం ఐం ఓం శ్రీం ఓం హ్రీం నమః అనే మంత్రాన్ని పఠించాలి. ప్రమోషన్ కోసం మనందరం సంఘంలో భాగస్వాములు.
అంటే సంఘంలో కొన్ని నియమ నిబంధనలను పాటిస్తూ జీవితాన్ని కొనసాగించవలసి ఉంటుంది. కొన్నిసార్లు మీకు దక్కవలసిన ప్రమోషన్ ఆగిపోవటము, ఏదైనా ఉద్యోగానికి సెలక్షన్ నిలిచిపోవటము, ఇలాంటి సమస్యలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. లేదా మీపై అధికారులు మీతో సహకరించకపోవచ్చు. దానివల్ల మీరు ముందుకు వెళ్ళలేని పరిస్థితి వచ్చేయవచ్చు. ఇలాంటి స్థితిలో మీకు ఎంతో ఉపశమనం కలిగించేందుకు ఆర్థిక పరంగా ఎంతో చేయూతనిచ్చేది రాజలక్ష్మి సాధన. ఎందుకు చేయాలి అనగా, ప్రభుత్వపరమైన కారణాల వల్ల మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే, వాద్యాల్లో చిక్కుకొని ముందుకు పోలేని పరిస్థితి ఏర్పడినప్పుడు, కోరకపోయినా మీకు ట్రాన్స్ఫర్ అయిపోతేనే ప్రమోషన్ వగైరాలు రాకపోతుంటే, మీరు కోరినట్లు సెలక్షన్ జరగకపోతే రాజలక్ష్మి సాధన చేయటం మంచిది. అందుకు కాను రాజలక్ష్మి మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఓం శ్రీం శ్రీం రాజ్యలక్ష్మి హ్రీం హ్రీం ఓం స్వాహ అనే మంత్రాన్ని పఠించాలి. అద్దె ఇంటి నుంచి సొంత ఇంటిలోకి మారాలంటే నేల తల్లి మనల్ని కరుణించాలి. ఈ సంగతి తెలిసిన కొందరు ఎంత ప్రయత్నించినా తమ తల మీదకు గూడు అమర్చుకోలేరు. ఇలాంటి వారు చేయవలసిన ప్రయత్నమే వసుధాలక్ష్మి సాధన. ఇది చేస్తే ఇంతకాలము ప్లాట్లు కొనుగోలులో కానీ మీకు అడ్డం వస్తున్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మీరు త్వరలో ఓ ప్లాట్ ఓనర్ అయి ఇంటి వారు కూడా అవుతారు. ఇంతవరకు మీ స్వప్నాల్లో ఉన్న సొంత గృహం మీ కంటి ముందే సత్యమై నిలుస్తుంది. ఈ సాధన ఎందుకు చేయాలి అనగా, ఉన్న అద్దె ఇంటి నుంచి సొంత ఇంటిలోకి మారాలంటే, సొంత ఇంటి నుండి నిర్మాణానికి అవసరమైన స్థలం కొనుగోలుకి, సొంత ప్లాట్లో స్వగృహం నిర్మాణం కోసం, గృహ నిర్మాణంలో ఎదురవుతున్న అడ్డంకులను తొలగించుకోవటం వసుధాలక్ష్మి సాధన మంచిది. వసుధాలక్ష్మి మంత్రం ఓం గ్లాం శ్రీం వసుధాదాసై శ్రీం గ్లాం ఓం నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. మృత్యుభయం పట్టి పీడిస్తూ ఉంటే, మృత్యుభయం అనేది వెంటాడుతూనే ఉంటుంది. కఠోపనిషత్తులో నచికేతుడు యముడిని ఓ ప్రశ్న అడుగుతాడు. మృత్యువును మనం అపమృత్యువులోకి మార్చలేమా అనేదే ప్రశ్న. నిజానికి మనందరికీ తెలుసు జీవితం క్షణభంగురం అని. అయినా మనం మృత్యోర్మ అమృతం గమయ అని ప్రార్థిస్తూనే ఉంటాం. సంపూర్ణమైన ఆరోగ్యంతో నిండైన ఆయుషుతో జీవించడం అంటే సకల సంపదలు ఉన్నట్లే లెక్క. అందుకు ఏం చేయాలి? మృత్యుభయం పట్టి పీడిస్తూ ఉంటే భయరాహిత్యం కోసం, ఏదైనా తీవ్ర వ్యాధి పట్టి వేధిస్తూ ఉంటే వ్యాధి నివారణ కోసం, ఏదైనా అకారణ భయం వెంటాడుతూ ఉంటే ఆ శత్రువుల దాడి చేస్తారన్న భయం ఉన్నప్పుడు ఆయుష్ లక్ష్మి సాధన మంచిది. అందుకు కాను ఆయుష్ లక్ష్మి మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. ఓం హౌం జూం సహ అనే ఆయుష్ లక్ష్మి మంత్రాన్ని 21 సార్లు పఠించాలి.